హలో మిత్రమా, ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, అసలు ప్రిపోజిషన్స్ని ఎలా యూజ్ చేస్తామన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ లెర్న్ టుడేస్ టాపిక్. ఇక్కడ ప్రిపోజిషన్స్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిలేట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ with other words in a sentence. సో ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటంటే ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ అదర్ వర్డ్స్తో రిలేట్ చేసేదే ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అవర్ కాలేజ్ బిగిన్స్ ఎట్ 10 AM. ఇక్కడ అవర్ కాలేజ్ అనేది నౌన్, ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్. సో 10 AM అనేది ఇవన్నీ అదర్ వర్డ్స్ అనుకోండి. సో ఈ మొత్తం సెంటెన్స్లో ఎట్ అనే ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది క్లియర్గా చెప్తుంది, ఒక రిలేషన్ ఏర్పరుస్తుంది. ఈ ఎట్ ప్రిపోజిషన్ తీసేసి మీరు మాట్లాడండి, అవర్ కాలేజ్ బిగిన్స్ 10 AM. డస్ ఇట్ హ్యావ్ ఎనీ సెన్స్? నో. సో దానికి ఒక సెన్స్ రావాలన్నా, దానికి ఒక రిలేషన్ ఏర్పడాలన్నా, కాలేజ్ అనే నౌన్కి అక్కడ ఉన్న వర్డ్స్కి అక్కడ ఉన్న టైంకి ఒక రిలేషన్ రావాలన్నా ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తే ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా డీటెయిల్డ్గా మనం వెళ్ళాలంటే ఇక్కడ చూద్దాం. అసలు ప్రిపోజిషన్ యొక్క పని ఏంటి? జాబ్. ప్రిపోజిషన్ యొక్క పని ఏంటంటే షోయింగ్ టైం చెప్పటం ప్రిపోజిషన్ పని, పొజిషన్ చెప్పటం ప్రిపోజిషన్ పని, లొకేషన్ చెప్పటం ప్రిపోజిషన్ పని, డైరెక్షన్ చెప్పటం ప్రిపోజిషన్ పని, పర్పస్ చెప్పటం ప్రిపోజిషన్ పని. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్లియర్గా ఈ యొక్క ప్రిపోజిషన్ చేసే పనులేంటో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో అవర్ కాలేజ్ బిగిన్స్ ఎట్ 10 AM. ఇక్కడ ఏం చెప్తుంది? ప్రిపోజిషన్ ఎట్ అనేది టయాన్ని చెప్తుంది. సో అలాగే షీ క్యాప్ట్ హర్ మొబైల్ ఫోన్ ఆన్ ది టేబుల్. ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ఏం చెప్తుంది? పొజిషన్ చెప్తుంది. ఆమె మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టింది? లొకేషన్ ఏంటి? టేబుల్ మీద పెట్టింది. ఓకే, సో మీద పెట్టింది కాబట్టి అది ఆన్ అనే ప్రిపోజిషన్ ఏం తెలియజేస్తుంది? మొబైల్ ఫోన్ యొక్క పొజిషన్, అది ఎక్కడుంది, కింద ఉందా, పైన ఉందా, పక్కన ఉందా. సో ఇక్కడ ఆన్ అనే పొజిషన్ని తెలుపుతుంది. అలాగే దే ఆర్ రీడింగ్ బుక్స్ డాష్ ఇన్ లైబ్రరీ. దే ఆర్ రీడింగ్ బుక్స్ ఇన్ లైబ్రరీ. వాళ్ళు ఎక్కడ బుక్స్ చదువుతున్నారు? లైబ్రరీలో. సో ఏంటి ఇక్కడ లొకేషన్ కూడా మనము ప్రిపోజిషన్ యూజ్ చేసి మాట్లాడవచ్చు. అలాగే ఫోర్త్ వన్ చూడండి. ద లిటిల్ బాయ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఏ డాగ్. డాగ్ ఎక్కడో దూరంగా ఉంది, ఆ డాగ్ వైపే వెళ్తూ ఉన్నాడు. సో 2 words ఇక్కడ ఏం చెప్తుంది? 2 words అనేది ప్రిపోజిషన్, ఇక్కడ ఏం చెప్తుంది? డైరెక్షన్ని చెప్తుంది. అలాగే షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్. సో ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ ఏం తెలుపుతుంది? పర్పస్. ఆమె ఎందుకు అంత గట్టిగా చదువుతుంది? ఉద్దేశం ఏంటి? ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆమె చాలా కష్టపడి చదువుతుంది. అంటే ఈ 5 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు? ఒక సెంటెన్స్లో నౌను కానీ ప్రొనౌన్ కానీ వాటి యొక్క టైంని, వాటి యొక్క పొజిషన్ని, వాటి యొక్క లొకేషన్ని, డైరెక్షన్ని, పర్పస్ని చెప్పేదే ప్రిపోజిషన్. సో కొన్ని ప్రిపోజిషన్స్ మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మనము ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. వీ లీవ్ ఇన్ ది సిటీ. ఐ స్టే ఇన్ బెంగళూరు. దే స్టే ఇన్ హైదరాబాద్. మీరు ఏదైనా ఒక సిటీలో నివసిస్తూ ఉంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయండి. అలాగే మీ లొకేషన్ చెప్పటానికి
షీ ఈజ్ ఇన్ ద రూమ్. మీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పడానికి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. వేర్ ఆర్ యూ, వేర్ ఈజ్ షీ, షీ ఈజ్ ఇన్ ది రూమ్. సో రూమ్ లోపల ఆమె ఉంది. అలాగే హీ వర్క్స్ ఇన్ ఫైనాన్స్. అతను ఎక్కడ పనిచేస్తాడు? ఫైనాన్స్ అనే కంపెనీలో పనిచేస్తాడు. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా గురించి నేను చెప్పాలి. ఐ వర్క్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. సో నేను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఐ వర్క్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అతను మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాడు. హీ వర్క్స్ ఇన్ ద మేనేజ్మెంట్. సో ఇలాగ మనం చెప్పచ్చు. నెక్స్ట్, ద క్యాట్ ఈజ్ ఇన్ ది గార్డెన్. క్యాట్ ఎక్కడుంది? గార్డెన్లో ఉంది. అలాగే ద బుక్ ఈజ్ ఇన్ మై బ్యాగ్. ఆ బుక్ ఎక్కడుంది? నా బ్యాగ్లో ఉంది. సో ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలంటే ఒక సర్కిల్ గీసుకోండి, లేకపోతే ఒక స్క్వేర్ బాక్స్ గీసుకోండి. సో ఇలా ఏదైనా ఒక వస్తువు, ఇక్కడ ఎక్స్ అనుకోండి, ఇక్కడ వై అనుకోండి. ఎక్స్ ఎక్కడుంది? ఇన్ ది సర్కిల్. వై ఎక్కడుంది? ఇన్ ది స్క్వేర్. సో ఇలాగ ఏదైనా ఒకటి లోపల ఉందని చెప్పడానికి ఇన్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అలాగే ఒక సిటీలో నేను నివసిస్తున్నానని చెప్పడానికి ఇన్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. సో ఆన్ అనే ప్రిపోజిషన్ని యాక్చువల్గా జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక టేబుల్ అనుకోండి. సో దీనిపైన ఏదైనా వస్తువు పెడితే, దాని మీద ఏదైనా వస్తువు పెడితే అప్పుడు ఆన్ యూజ్ చేయాలి. అది జనరల్గా. ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. బుక్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది, రైట్? షీ లీవ్స్ ఆన్ మెయిన్ స్ట్రీట్. సో మీరు ఏదైనా స్ట్రీట్ని చెప్పినప్పుడు ఐ లీవ్ ఆన్ శివాలయం స్ట్రీట్. షీ లీవ్స్ ఆన్ గాంధీ బజార్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ది కౌచ్. దేర్ ఈజ్ ఏ స్టెయిన్ ఆన్ యువర్ షర్ట్. సో ఇలా మీద అన్న సందర్భం వచ్చినప్పుడు ఆన్ యూజ్ చేయండి. లో కానీ లోపల కానీ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయండి. అలాగే ఇన్ అనే ప్రిపోజిషన్ని మనం ఇంకా చెప్పాలంటే ఇయర్కి మంత్కి మనము ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ 2024, ఇన్ డిసెంబర్. సో ఇలాగా మంత్స్ అన్నిటి ముందు ఇన్ యూజ్ చేయండి, ఇయర్స్ అన్నిటి ముందు ఇన్ యూజ్ చేయండి. బట్ ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఆన్ని మాత్రం యూ కెన్ యూజ్ డేస్కి మీరు ఆన్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వీక్స్లో డే ఉంటాయి కదా, ఆన్ సండే, ఆన్ మండే. అలాగే డేట్స్ కూడా మీరు యూజ్ చేయండి. సో ఏ డేట్ అని కానీ, ఆన్ 2nd of December, on 3rd of December, on 15th of December. సో ఇలాగా డేట్స్ ముందు ఆన్ వస్తుంది, డేస్ ముందు ఆన్ వస్తుంది, ఇయర్ ముందు ఇన్ వస్తుంది, మంత్ ముందు కూడా ఇన్ వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్, ద పెయింటింగ్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్. సో ఆన్, సో వాల్ మీద పెయింటింగ్ హ్యాంగ్ అయి ఉంది. అలాగే ఎట్ అనే ప్రిపోజిషన్. సో మీరు ఎట్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, దీనికి ఎగ్జాక్ట్గా 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఒక పాయింట్ దగ్గర ఉన్నప్పుడు, ఒక పాయింట్ ఆఫ్ ఏరియాలో ఉన్నప్పుడు, ఒక స్పెసిఫిక్గా చెప్పాలంటే స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ఏరియాలో మీరు ఉన్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయండి. అలాగే టైంకి కూడా యూజ్ చేయండి. చూద్దాం ఎగ్జాంపుల్స్. దే ఆర్ వెయిటింగ్ ఎట్ ది బస్ స్టాప్. వాళ్ళు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? బస్ స్టాప్ ఎదురుగా, లేకపోతే బస్ స్టాప్ దగ్గర. ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి?
ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ఏరియా ఏంటి ఇక్కడ ఎట్. అలాగే ఐ విల్ మీట్ యూ ఎట్ ది రెస్టారెంట్, ఇక్కడ కూడా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ఏరియా, ఐ విల్ మీట్ యూ ఎట్ ది రెస్టారెంట్. అలాగే ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ 9 o'clock, ఎగ్జాక్ట్గా ఎప్పుడు టైం చెప్పాను. సో టైం వచ్చినప్పుడు ప్రతిసారి స్పెసిఫిక్ టైం చెప్పారనుకోండి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయండి. ఎట్ 9 AM, ఎట్ 10 AM, ఎట్ 11 AM. ఓకే. అలాగే షీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ పియానో. సో గుడ్ ఎట్. మీరు దేంట్లో అయితే నిష్ణాతులు అవుతారో, బాగా మాస్టర్ అవుతారో, మీకు స్కిల్ ఉంటుందో, ఐ ఆమ్ గుడ్ ఎట్, షీ ఈజ్ గుడ్ ఎట్, హీ ఈజ్ గుడ్ ఎట్, దే ఆర్ గుడ్ ఎట్ అని చెప్పచ్చు. ఒకవేళ మీకు అంత ప్రావీణ్యం లేకపోతే, మీకు అంత స్కిల్ లేకపోతే పూర్ ఇన్ అని యూజ్ చేయండి. గుడ్ తర్వాత ఎట్ రావాలి, పూర్ తర్వాత ఇన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే హీ త్రూ ద బాల్ ఎట్ ది విండో, ఇక్కడ బాల్ని విండోకి కొట్టాడనమాట, విండోకి అలా విసిరేశాడు, ఎగ్జాక్ట్గా విండోకి తగిలింది కాబట్టి హీ త్రూ ద బాల్ ఎట్ ది విండో, స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ఏరియా. సో ఇలాగ మనం ఎట్ని యూజ్ చేస్తాం. అలాగే బై ప్రిపోజిషన్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ బై ప్రిపోజిషన్ని మీరు వెహికల్కి యూజ్ చేయొచ్చు. సో వెహికల్స్ ఏంటి, బై కార్, బై బైక్, బట్ ఆన్ ఫుట్, నడుచుకుంటూ ఎక్కడికైనా వెళ్తే ఆన్ ఫుట్ అని రావాలి. సో హీ గోస్ టు వర్క్ బై కార్. అలాగే ద లెటర్ వాజ్ రిటన్ బై జాన్. అలాగే ద బుక్ వాజ్ రికమెండెడ్ బై మై ఫ్రెండ్. షీ పెయింటెడ్ ద పిక్చర్ బై హ్యాండ్. వీ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై ఫ్రైడే. సో ఇక్కడ మీరు ఏదైనా వెహికల్లో ట్రావెల్ చేస్తుంటే బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. కాలినడకన వెళ్తే ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో బైని ఎక్కువ యూజ్ చేస్తారు. ప్యాసివ్ వాయిస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాన్ wrote ది లెటర్, దీన్ని ప్యాసివ్ వాయిస్కి తీసుకెళ్ళినప్పుడు మనకి బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. అలాగా ఇది ఆబ్జెక్ట్, ఇది వెర్బు, ఇది సబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. సో ద లెటర్, సో ద లెటర్ వాజ్ ఎవరు రాశారు, రిటన్ బై జాన్. సో ఇలాగా మనం ప్యాసివ్ వాయిస్లో రాసిన ప్రతిసారి ఇక్కడ కూడా ప్యాసివ్ ఫామ్ యూజ్ చేసాం. మై ఫ్రెండ్ రికమెండెడ్ ది బుక్, దాన్ని ప్యాసివ్ ఫామ్లోకి తీసుకెళ్తే ద బుక్ వాజ్ రికమెండెడ్ బై మై ఫ్రెండ్. సో ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు మనకి బై వస్తుంది. అలాగే ఆమె తన చేతులతో పెయింటింగ్ వేసింది, బై హ్యాండ్. అలాగే ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఒక పని కంప్లీట్ అవుతుంది అని చెప్పినప్పుడు బై ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై ఫ్రైడే, ఫ్రైడే కల్లా మేము ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాం. ఐ విల్ కమ్ టు అవర్ విలేజ్ బై నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ కల్లా నేను మన విలేజ్కి వస్తాను. ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పి ఆ పాయింట్ ఆఫ్ టైంకి పని అవుతుంది అని చెప్పినప్పుడు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అలాగే లాస్ట్ వన్ ఫర్, ఫర్ని ఎప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫర్ అనేది మోస్ట్లీ పర్పస్కి యూజ్ చేస్తాం. పర్పస్ అంటే ఉద్దేశం. ఇక్కడ చూద్దాం, దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ, ఈ గిఫ్ట్ ఎవరి కోసం, నీ కోసమే. షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ఎగ్జామ్, ఎగ్జామ్ కోసం. ఓకే, ఫర్ అంటే పర్పస్, ఫర్ అంటే కోసం అన్న సందర్భంలో కూడా మనము ఫర్ని యూజ్ చేస్తాం. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఇయర్స్, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్. హీ అపాలజైజ్డ్ ఫర్ ది మిస్టేక్, అతను ఏదో మిస్టేక్ చేశాడు, దానికోసం అపాలజీ చెప్తున్నాడు, సారీ చెప్తున్నాడు. దే ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ డిన్నర్, సో డిన్నర్ కోసం బయటికి వెళ్తున్నారు. సో కోసం అనే సందర్భం వచ్చినప్పుడు ఫర్ని యూజ్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రిపోజిషన్స్.
మీకు గనక మన వీడియోస్ డైరెక్ట్గా మీ వాట్సాప్కు రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే మన ఈ వాట్సాప్ ఛానల్ లింక్ 2 ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తాయి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన వీడియోతో పాటు పీడిఎఫ్ కూడా మీకు డైరెక్ట్గా మీకు వాట్సాప్ వస్తుంది. So thank you all for watching and please do subscribe, share and like our Ingvita YouTube channel. మీరిచ్చే ప్రతి లైక్, మీరిచ్చే ప్రతి షేర్, మీరిచ్చే ప్రతి కామెంట్ చాలా అంటే చాలా విలువైనది. మీలాగా ఎవరైతే నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో రికమెండేషన్లోకి వెళ్తుంది. వాళ్ళు కూడా మీ ద్వారా నేర్చుకుంటారు. నన్ను మర్చిపోతారేమో కానీ మీరు వీడియోస్ పంపించినప్పుడు మీ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మిమ్మల్ని వారు ఎప్పుడు మర్చిపోరు. సో కాబట్టి అందరం కలిసి నేర్చుకుందాం. అందరం కలిసి వి డెవలప్ అవర్ సెల్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.